నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సర్వేల్లో ప్రధానమైనది కేకే సర్వే. సో మొన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జాక్ట్గా ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ ఏ రకంగా కేకే సర్వే ద్వారా వచ్చినాయో అందరికీ తెలిసిన విషయమే. సో ఆంధ్రప్రదేశ్కు మాత్రమే కేకే సర్వే ప్రస్తుతం పరిమితం కావట్లేదు. దేశంలో రేపు జరగబోయే 4 రాష్ట్రాల ఎన్నికలకి సంబంధించి కూడా కసరత్తు చేస్తున్నారు కేకే గారు. ఏ రకంగా అంటే రేపు జరగబోయే హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ అండ్ జమ్మూ కాశ్మీర్ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి సర్వే ఏ రకంగా జరుగుతోంది, సో ఏ రకంగా విస్తృతపరుస్తున్నారు తన సర్వే సంస్థని, వాటి గురించి ఆయనతో మాట్లాడదాం. కేకే గారు నమస్తే. నమస్తే అండి. సో వైబ్రెంట్లో వచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు మీకు మంచి అంటే వైబ్రెంట్ అయిందని అంటారా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న మీరు మాట్లాడారు సర్వేస్ చేస్తున్నాం ఇట్లా అని చెప్పని అన్నారు కదా. సో ఎలా ఉంది మా ఓవరాల్గా సిచ్యువేషన్స్ ఎట్లా ఉంది బీజేపీకి హర్యానా అండ్ మిగతా రాష్ట్రాల్లో? అంటే ఢిల్లీలో మనం హర్యానా గురించి ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టామండి. ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ మధ్యలో ఉన్నాం కాబట్టి ఈ థర్డ్ ఫేజ్ గురించి వరకు దాని గురించి డిస్క్లోజ్ చేయట్లేదు. ఒకేసారి మనకు ఏపీలో ఎగ్జిట్ పోల్స్ పెట్టిన విధంగా సింగిల్ నెంబర్ ఏ విధంగా అయితే చెప్పామో సో ఆ విధంగా అంత స్ట్రాంగ్గా వెళ్ళాలని అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ హర్యానా, జమ్మూ కాశ్మీర్ వస్తున్నాయి కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అప్పుడు సింగిల్ నెంబర్ చెప్తామండి. కాకపోతే మన ప్రధానంగా హర్యానాలో గురించి ప్రెస్ మీట్ పెట్టింది ఢిల్లీలో. ఎందుకంటే హర్యానాలో ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోబోతుంది, చాలా దారుణమైన రిజల్ట్స్ రాబోతున్నాయి. సారీ, నేను కాంగ్రెస్ కాదు బీజేపీ ఓడిపోతుంది. బీజేపీ ఓడిపోతుంది ఖచ్చితంగా. సో కాంగ్రెస్ మంచి రిజల్ట్స్ రాబోతుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం ఓవరాల్గా. సో అదే కాదు, గోయింగ్ ఫార్వర్డ్ ప్రతి ఎలక్షన్స్లో బీజేపీకి ఆ నెగిటివ్ కనపడుతుంది అనేది ఓవరాల్గా. అంటే మొన్న వచ్చిన సీట్స్ ఓవరాల్గా మనం ఇండియా వైడ్గా వచ్చిన ఇది థర్డ్ టైం కొంచెం చాలా తక్కువ సీట్లతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. కరెక్ట్. సో అదే ట్రెండ్ ఇంకా కొనసాగుతుంది అనుకోవచ్చా? అంటే కంపారిటివ్లీ ఇంకా అది అడ్వాంటేజ్ స్టేజ్లో ఉంది సార్. పార్లమెంట్ ముందుగాని ఈ ఎలక్షన్స్ కానీ జరుగుంటే ఏదైతే మహారాష్ట్ర కానీ, హర్యానా కానీ, జమ్మూ కాశ్మీర్ ఇట్లాంటి ఎలక్షన్స్ కానీ కపుల్ ఆఫ్ మంత్స్ కానీ 3 months కానీ పార్లమెంట్ ముందు జరుగుంటే మౌత్ అందరూ అంటే న్యూట్రల్గా ఉన్న ఓట్ బ్యాంకింగ్ కొంచెం అటు షిఫ్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైనా అంటే గెలుస్తారు ఖచ్చితంగా అనుకున్నప్పుడు కొంచెం ఎడ్జ్ ఆ 2%, 3%, 4% మారుతూ ఉంటుంది షిఫ్ట్. సో దానికి ఆ మౌత్ పబ్లిసిటీ అడ్వాంటేజ్ అయింది ముందు రాకపోవడం వల్ల బీజేపీకి. కానీ ముందుగానే వచ్చుంటే ఆబ్వియస్గా కాంగ్రెస్కి కొంచెం ఫెచ్ అయ్యి ఉండేదేమో అని అనుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు హర్యానా ఎలక్షన్స్లో కూడా మౌత్ పబ్లిసిటీ అనేది అంటే ఇంపాక్ట్ సార్. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రిజల్ట్స్ హర్యానా మీద పడతాయి ఫర్ సపోజ్ ఒకటేసారి అనుకోండి. అలాగే హర్యానా ఎలక్షన్స్ రిజల్ట్స్ మహారాష్ట్ర మీద పడతాయి, జార్ఖండ్ మీద పడతాయి. దాని తర్వాత వచ్చే ఢిల్లీ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, లేకపోతే తమిళనాడు కావచ్చు, ఇవన్నింటిలో ఒక వేవ్ మూడ్ ఆఫ్ ది నేషన్ ఒకటి ఉంటుంది సార్. మూడ్ ఆఫ్ ది నేషన్ ఒకటి క్రియేట్ అయిపోయింది అనుకోండి. ఆల్రెడీ లేదు బీజేపీ ఓడిపోతుంది, నార్త్లో క్రియేట్ చేసిన అన్ని రాష్ట్రాల్లో మ్యాక్సిమం కంటెస్ట్ చేసినటువంటి ఓడిపోతుంటే ఆ మూడు ఓకే ఇంకా ఇదే లాస్ట్ టర్మ్ అనేది ముందుగానే ఎలక్షన్స్ ముందుగానే డిసైడ్ అయిపోతారు. బట్ ఆ విషయాన్ని మనం యాజ్ ఎ సర్వే కంపెనీ మాది ముందుగా రిజల్ట్స్ వచ్చాక అందరికీ తెలుస్తుంది. మాది ముందుగా చెప్పడం అదే బాధ్యత కాబట్టి సో ప్రెస్ మీట్ పెట్టి. హర్యానాలో ప్రధానంగా బీజేపీ ఎప్పటి నుంచో కూడా చౌతాలా దగ్గర నుంచి వాళ్ళందరినీ కూడా కొంచెం మెయింటైన్ చేసుకుంటూ రావటం, వాళ్ళ గవర్నమెంట్లు అన్నీ నడుస్తూ వస్తున్నాయి. అంటే ఇప్పుడు బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ అనే చెప్పాలి యాక్చువల్గా చెప్పాలంటే హర్యానా. అలాంటి సిచ్యువేషన్స్లో బీజేపీ ఓడిపోబోతోందని చెప్పి అంత కరాఖండిగా ఎట్లా చెప్పగలుగుతున్నారు అంటే ఏంటి పాయింట్స్ ఏముంటాయి దాంట్లో? ఖచ్చితంగా స్ట్రాంగ్ హోల్డ్ అండి. ఎందుకంటే గడిచిన 10 years నుంచి బీజేపీ గవర్నమెంట్ ఉంది. దాని ముందు ఒక 10 years నుంచి గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకుంటూ ఇది ఒక రోజుతో వచ్చిన స్టేజ్ కాదు. సో సమ్వేర్ సమ్హౌ 10 years ఉంది కదా అందుకే ఓడిపోతుంది అంటారు. 10 years కదా సార్, మీకు గవర్నమెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు బాగుందని ఎక్కువ మంది ఫీల్ అవుతుంటే ఇంకా పోయినసారి ఆపోజిషన్కి వేసిన వాళ్ళు కూడా ఈసారి వేస్తుంటారు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ కాంగ్రెస్కి వేసాను సార్, బీజేపీకి వేయలేదు అనుకోండి. బీజేపీ గవర్నమెంట్ ఉంది హర్యానాలో, బట్ నేను ఎక్కడో హాస్పిటల్కి వెళ్ళాను, నాకు ట్రీట్మెంట్ అద్భుతంగా జరిగింది. సో నా ఓటు మళ్ళీ బీజేపీ షిఫ్ట్ అవుద్ది సిట్టింగ్ గవర్నమెంట్కి. లేదు నేను స్కూల్కి పంపిస్తున్నాను, పిల్లవాడు బాగుంది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ, షిఫ్ట్ అవుద్ది. సో యాంటీ ఇన్కంబెన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ అవతల నుంచి ఓటు బ్యాంకింగ్ కూడా యాడ్ అవుద్ది. సో 10 years అనేది ఉంది కదా, 10 years నుంచి అందుకని ఓడిపోతుందనే రీజన్ కాదు. ప్రధానమైన రీజన్ ఏంటంటే అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు ఇంకా మోస్ట్లీ బీజేపీతో. కాబట్టి ఆల్టర్నేటివ్ ఇమీడియట్గా ఉండే ఆల్టర్నేటివ్ కాంగ్రెస్కి వెళ్తున్నారు. ఇంకోటి మనకి ఇక్కడ కాపు ఓట్ బ్యాంక్ ఇక్కడ ఏపీలో మనకు ప్రధానంగా ఓట్ పర్సంటేజ్ పరంగా ఎలా ఎక్కువ అలా ఇక్కడ జాట్స్ ఎక్కువ ఉంటారు. కంపారిటివ్ జాట్స్ కూడా
ఆ క్యాస్ట్ అంటే ఆ డామినెంట్గా ఉంటారు అనమాట ఓవరాల్గా వైబ్రెంట్గా డామినెంట్గా ఇన్ఫ్లుయెన్సింగ్గా ఉంటారు. అవును, జాట్స్ ఎప్పుడు కూడా జాట్ల ఉద్యమం కూడా జరిగింది కదా. ఇప్పుడు మీకు ఫార్మర్స్ మన జరిగిన ఇష్యూస్ కానీ అపోజ్ చేసినటువంటి బిల్కి కానీ ఫార్మర్స్ బిల్కి దాని బ్యాక్గ్రౌండ్లో మనీ పెట్టడం కానీ ఎక్కువ హ్యూజ్ ల్యాండ్స్ ఆక్యుపై చేయడం కానీ పైల్వాన్స్లో ఎవరైనా ఉన్నారంటే కానీ మీకు ఒలింపిక్స్లో ఎక్కువ మెడల్స్ వచ్చినా కానీ మీకు హర్యానా నుంచి టాప్గా ఉంటాయి. వ్యవసాయ చట్టం తీసుకురావాల్సిన దాంట్లో ఎక్కువగా పాలు పంచుకుంది జాట్సే. కరెక్ట్, అంతే కదా. మొత్తం హర్యానా అటు పక్కన పంజాబ్ నుంచి వచ్చి చండీగఢ్ నుంచి వచ్చి ఢిల్లీ రోడ్ల మీద ఆ రోజున గొడవ చేసిందంతా కూడా వాళ్లే కదా. సో కాబట్టి హర్యానా ప్రభావం అయితే గట్టిగా ఉంటుంది అక్కడ. హర్యానా ప్రభావం ఇప్పుడు సెంట్రల్ ఏంటంటే హర్యానా ప్రభావం ఢిల్లీ మీద ఉంటుంది, అటు పంజాబ్ మీద ఉంటుంది, ఇటు కింద మధ్యప్రదేశ్ అన్ని చుట్టుపక్కల అన్నింటికి ఆనుకొని ఉంటుంది కాబట్టి మొత్తం అన్ని స్టేట్స్ మీద దాని ఇంపాక్ట్ చూపిస్తుంది. ఏముందో సీట్ల పరంగా 90 చాలా చిన్నదైనప్పుడు కూడా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి రాబోయే ఎన్నికల్లో బీజేపీ అనేది అంటే ఇక్కడ మనం గమనిస్తే మీరు చెప్పిన దాంట్లో సింగిల్ ఫిగర్ ఉంటుందా డబుల్ ఫిగర్ ఉంటుందని అనుకోవాలి అక్కడ. అది ఎగ్జిట్ పోల్స్ అప్పుడు చెప్తాం సార్ ఖచ్చితంగా మీకు పరంపరను క్రియేట్ చేస్తాం. అంటే ఏ పారామీటర్స్ తీసుకున్నారండి హర్యానా ఎన్నికలు? సేమ్ మేము ఏ ఎలక్షన్స్కి వెళ్ళినా సార్ మామూలుగా ఓవరాల్గా మా సర్వే విధానం వెళ్ళే పద్ధతులన్నీ ఒకటే ఉంటాయి. అబ్వియస్గా అక్కడ ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ లేకపోతే అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, అక్కడ ఉన్నటువంటి లోకల్ సర్వేస్ తీసుకుంటాం, అలాగే మనకు ప్రీవియస్ డేటా ఎలా ఉందనేది అది కూడా వెరిఫై చేసుకుంటూ ఉంటాం. ఓవరాల్గా ఎలా ఉంది, ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉందని వెరిఫై చేసుకుంటాం. ఈ అన్ని ప్యాటర్న్ అయితే ఈ 4 లేయర్స్ సేమ్గానే ఉంటుంది మాకు ఓవరాల్గా ఎక్కడ వెళ్ళినా. బట్ కొంచెం కాన్షియస్గా ఏంటంటే ఇంకొంచెం డీప్ రూట్స్లో ఇప్పుడు నేను ఒక 10 to 15 days అక్కడే స్పెండ్ చేసి ప్రతి జిల్లా స్పెండ్ చేసి అక్కడ లోకల్ ఎసెన్స్ ఇప్పుడు ఏముందో మా సర్వీస్ ఒకటి చెప్తారు, డేటా వాళ్ళు ఒకటి చెప్తారు, లేదా అక్కడ నుంచి నాకు ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ ఇంకోటి చెప్తారు, లేదా ఇంకేమైనా ఉంటే మనం కంపెనీస్ ఇంకేమైనా ఉంటే మనం ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని ట్రై చేస్తుంటాం. ఇవన్నీ తెచ్చినప్పుడు కూడా నాకు కూడా ఎసెన్స్ అర్థం చేసుకోవాలి, నేను కూడా ఇండివిజువల్గా స్పెండ్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ టైం వీఆర్ ఎంటరింగ్ ఉంటుంది నార్త్ బెల్ట్. సో ఏదో చేసేసారులే ఏపీ కాబట్టి వర్కౌట్ అయింది కానీ నార్త్ ఇండియాలో చేయలేరు అని ఇంపాక్ట్ వస్తుందని ఇంకొంచెం మోర్ కాన్షియస్ చేస్తాం. ఇప్పుడు ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యేదానికి మెయిన్స్ ప్రిపేర్ అయ్యేదానికి ఎక్స్ట్రా ఎఫర్ట్. సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ కెప్ట్ అవర్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఫిజికల్గా కష్టపడతాను కదా, మోర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయడం అన్నట్టు మన మనుషులు ఇంకొంచెం బాగా చేయాలి, జాగ్రత్తగా చేయాలి, ఈ రిజల్ట్ నార్త్ బెల్ట్లోకి వెళ్ళాలి, బ్రాండింగ్ అలా ఉంచుకోవాలని మోర్ కాన్షియస్ రాదర్ ఒక సెఫాలజిస్ట్గా తెలుగు రాష్ట్రాలకి పరిమితం అవుదామని అనుకోవాలి. అసలు ఎప్పుడు అనుకోలేదు సార్, ఎప్పుడు అనుకోలేదు. అంటే మనకి ఎప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ ఎన్ని ప్రోడక్ట్స్ సార్ లాంగ్వేజ్ బ్యారియర్ కాకపోవచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎన్ని ప్రోడక్ట్స్ వాడుతున్నాం, వాళ్ళు ఎవరు ఇండియా కూడా వచ్చి రాని ప్రోడక్ట్స్ కూడా మనం వాడుతున్నాం. ఆ ప్రోడక్ట్ బాగుండాలి, వెళ్ళే విధానం కానీ శాంపిల్స్ వెళ్ళే విధానం కానీ చేసే విధానం కానీ బాగుండాలి. సో ఇదేంటంటే ఏముందో ఎమోషన్స్ సంబంధించినప్పటికి కూడా ఎక్కడైనా ఒకటే ఉంటుంది ఓవరాల్గా మూడ్ ఆఫ్ ది ఓటర్స్ ఎలా ఉన్నారు, ఎలా చేసుకుంటున్నారు. హర్యానాలో అనగానే ఎక్కువగా ఏ ఫ్యాక్టర్స్ ప్రభావితం అయినాయని అనుకోవాలి ఈ 10 ఏళ్లలో? అదే సార్ ఫార్మర్స్ ప్రధానంగా వెనకాల ఫార్మర్స్ ఇష్యూ ఒకటి ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ బాగా హ్యూజ్గా ఉంది. మీకు ఈ మోడీ ఫ్యాక్ట్ అనేది ఇంతకుముందు పనిచేసిన విధంగా ఇప్పుడు పనిచేయట్లేదు. మతం బేస్డ్లో అనేది హిందుత్వ ఎజెండా అనేది ఎందుకంటే అది ఏదైనా సరే ఇప్పుడు మనకు తెలంగాణ తీసుకోండి, ఇనిషియల్గా మీకు పనికొస్తుంది మన తెలంగాణ అన్నది. తెలంగాణ వచ్చాక అదే తెలంగాణ పాయింట్ మీద ముందుకెళ్ళాం. అలాగే మతం కావచ్చు, కులం కావచ్చు, మన కులం వాళ్ళు గెలవాలి అని ఒకటి ఉంటాడు అనుకోండి, కానీ అదే కులపు వాళ్ళు వచ్చి మా కులపడే సీఎం అని చెప్పి ఎక్కువ మాడుకుంటే పక్కనోడు ఇంకా వెనక్కి వెళ్తారు. సో ఇనిషియల్గా ఏంటంటే ఓన్లీ మీకు ఒక కుర్చీలో కూర్చునే వరకు కనపడుతుంది, అవసరం అవుతుంది, ఉపయోగపడుతుంది ఎనీ ఆర్గనైజేషన్. బట్ ఆర్గనైజేషన్ మీరు పొలిటికల్ పార్టీయో లేదా ఆర్గనైజేషన్ స్టేబుల్ అయ్యాక మళ్ళీ దాని బేస్డ్ వెళ్తే కరెక్ట్ కాదు. మీకు హాస్పిటల్స్, స్కూల్స్, రోడ్స్, మున్సిపాలిటీస్ సమ్వేర్ ప్రజల జీవితాల్లో ఏదైనా మార్పులు రావాలి. అవి జలాలు ఈ 10 ఏళ్ళలో పెద్దగా కనపడలేదు. అంటే చుట్టూ ఉన్న రాష్ట్రాలు ప్రభావితం చేసినాయా హర్యానాని, లేకపోతే హర్యానాని చుట్టుపక్కల ఇప్పుడు ప్రభావితం చేయడం మొదలు పెడుతుంది సార్. ఇప్పుడు హర్యానా ఈజ్ ద బిగినింగ్. మీకు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కంట్రీలో బీజేపీ గ్రాడ్యువల్గా పడిపోబోతుంది అన్నదానికి ఫస్ట్ స్టేట్మెంట్ మీకు హర్యానా ఇస్తుంది. మీరు ఇక్కడ నుంచి కావాలంటే కంటిన్యూస్గా చూడండి, ఆఫ్టర్ 2 years కూడా మనం చేస్తాం. ఈ స్టేట్మెంట్ రికార్డ్ ఉంటుంది కాబట్టి పక్కన ప్లే చేయండి. 2 years తర్వాత చూడండి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ డిసైడ్ బీజేపీ అయిపోయిందని. అయిపోయింది కాబట్టి ఆల్టర్నేటివ్ ఏంటంటే కాంగ్రెస్, అది ఇంకో పార్టీ రావచ్చు, రేపు ఇంకోటి రావచ్చు. ఇప్పుడు ఎక్స్ అనే పార్టీ రావచ్చు, వై అనే రావచ్చు, అది వేరే విషయం. బట్ ఇప్పటికైతే దాని ఇమీడియట్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ ఫెచ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం రాహుల్ గాంధీ ఇమేజ్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ క్రోడీకరించి హర్యానాలో లూజ్ అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ. అంటే రాహుల్ గాంధీ ఇంపాక్ట్ ఉంటుందంటారా కాంగ్రెస్ పార్టీకి? ఇమీడియట్ ఆల్టర్నేటివ్ సార్, ఇమీడియట్ ఆల్టర్నేటివ్ అదే కాబట్టి ప్లస్ మీకు 15 years బ్యాక్ ఉన్న రాహుల్ గాంధీ గారి ఇమేజ్కి ఇప్పుడున్నాయి కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఇమేజ్కి ఎంతో. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే ఇద్దరిని పక్కన పెట్టి చూస్తే మరి దాంట్లో మరి ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? అలాంటి వ్యత్యాసాలు ఏమైనా కనిపిస్తాయి? మరి ఖర్గే కానీ ఉన్నారు కానీ ఇప్పుడు మామూలుగా ఆబ్వియస్గా లీడ్ రోల్ రాహుల్ గాంధీని. సో అంటే ఇక్కడ హర్యానాకి సంబంధించి ఎక్కువగా వ్యవసాయ ఆధారిత
ప్రాంతం అంతా కూడా, కరెక్ట్ అంతే కదా, మొత్తం అంతా అగ్రికల్చర్ బేస్డ్. మరి అలాంటప్పుడు వ్యవసాయదారులు ఎక్కువగా అక్కడి నుంచి అగైనెస్ట్ ది గవర్నమెంట్ అయి ఉండాలి మీరు చెప్తున్న దాన్ని బట్టి అయితే కనుక. సో అదే రకమైన అంటే అదొకటి సార్, మామూలుగా ఇందాక చెప్పినట్టు జాట్ది ఒకటి మన జరిగిన ఫోగట్టు బ్రిడ్జ్ భూషణ్ ఇష్యూ, ఎమోషనల్లీ 1+1 ఆల్రెడీ ములిగే నక్క మీద తాటికే పడ్డట్టు అసలుకే జాట్స్ అగెనిస్ట్ ఉన్నారు, ఫార్మర్స్ అగెనిస్ట్ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్లో జాట్ బేస్డ్ ఎక్కువ ఉంటుంది అక్కడ. దాంతో మళ్ళీ ములిగే నక్క మీద తాటికి పడ్డట్టు ఆ ఇష్యూ జరిగింది, ఫోగట్ గారి బ్రిడ్జ్ భూషణ్ గారి ఇష్యూ. మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా కూడా మళ్ళీ బ్రిడ్జ్ భూషణ్ గారి స్టేట్మెంట్ చూసే ఉంటారు. సో ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. ప్లస్ ఏదైతే జాట్ బేస్డ్ సపోర్ట్గా పెట్టినటువంటి ఎల్ఎల్పి కానీ జేజేపీ కానీ అవి వీక్ అయ్యాయి అనమాట ఓవరాల్గా. అంటే కంపారిటివ్లీ జాట్సే వాటిని నమ్మే విధంగా లేవు. ఇప్పుడు అన్ని చోట్ల 2,000 ఓట్లు 3,000 ఓట్లు రావచ్చు కానీ బట్ కోర్గా ఆ పార్టీకి ఉన్నటువంటి లోకల్గా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఏమి లేవు సార్, అవకాశం లేదు అక్కడ. లేవు. సో ఓన్లీ ఇక్కడ బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంటాయి, 1-1 ఫేస్. మిగతా ఉన్నాయి అక్కడక్కడ కొంతమంది ఇండిపెండెంట్ కూడా ఉన్నారు, 4-5 చోట్ల పోటీ చేస్తున్నారు, బలంగా ఉండేవాళ్ళు ఉన్నారు. బట్ మెయిన్గా మీరు రేపు రిజల్ట్స్ వచ్చాక చూసాక ఈ 1:1లోనే ఉంటాయి. ఎక్సెప్షనల్ కేసులో ఒక నియోజకవర్గం ఏదైనా మిస్ అవ్వచ్చాం కానీ మోస్ట్లీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరుగుతుంది. సో జమ్మూ కాశ్మీర్, సో ఇప్పుడు టఫ్ ఫైట్ ఏంటంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరిగిందని ఇక్కడ సౌత్ ఇండియాలో ఆంధ్రాలో తణుకులో తాడేపల్లిలో కూడా కూడా చూస్తారు కదా. ఇంతకుముందు ఏం జేజేపీ ఏంటి తెలియదు, ఓహో ఇక్కడ 1-1 ఫేస్ చేసి బట్ కాంగ్రెస్ గెలిచింది, ఓహో కాంగ్రెస్ ఇంకా గెలవబోతున్నారా, ఒక మూడ్ క్రియేట్ చేస్తుంది. ఓకే, హర్యానా ఓడిపోవడం బీజేపీ నష్టం కాదు, హర్యానా ఓడిపోయి కాంగ్రెస్ అద్భుతంగా గెలవడంలో ఆ మూడ్ ఆఫ్ ది నేషన్ క్రియేట్ చేయబోతుంది. అది భారీ ఇంపాక్ట్ చూపించబోతుంది. మరి ఇప్పుడు 1 నేషన్ ఒకేసారి ఎన్నికలు చేస్తామన్న ఆలోచన ఇక్కడ నుంచి స్టార్ట్ కాదా? హర్యానా చాలా మంది డిస్కషన్ ఉంది సార్. ఒకటి జమిలీ ఎన్నికలు స్టార్ట్ చేయాలన్న ఆలోచన కానీ ఆ ధోరణిలో కానీ ఇంకా దరిదాపులుగా బీజేపీ వెళ్ళదు. ఒకవేళ వెళ్తే బ్లండర్ మిస్టేక్ అవుద్ది. ఎందుకంటే మీరు ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ అన్నీ ఓడిపోతున్నప్పుడు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ జమిలీ ఎలక్షన్స్ పోతే ఇంకా మీకు ఉన్న స్టేట్స్ కూడా 100% పోతాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు హర్యానాలో 4 చోట్ల బీజేపీ గెలిచింది. రేపు పొద్దున ఇదే ప్యాటర్న్లో వెళ్ళి మన జమిలీ ఎన్నికలకి 4 years తర్వాత 5 years తర్వాత పార్లమెంట్కి స్టేట్ ఎలక్షన్స్ ఒకేసారి పెట్టినప్పుడు మీకు ఉన్న స్టేట్లు పోయినాయి, పార్లమెంటు పోద్ది. ఓకే, సో అలాంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు పోదు. ఇంతకుముందు స్టార్టింగ్లో తన థాట్ ప్రాసెస్ ఏంటి, మనకు పార్లమెంట్తో పాటు స్టేట్ ఎలక్షన్స్ పెడితే స్టేట్ కూడా ఈ పార్లమెంట్తో పాటు 3 ఓట్ బ్యాటింగ్ వేస్తారు కదా, మళ్ళీ స్టేట్ ఎలక్షన్స్ వేరే రకంగా థాట్ ప్రాసెస్లో వేస్తున్నారు. సో ఇది పోవాలి అనేది యాక్చువల్లీ ఆలోచన వాళ్ళది. దానికి ఫ్రంట్ ఎండ్ చూపించిందంటే ఎలక్షన్స్ చాలా ఖర్చు అయిపోతుంది, అదేదో ఒకేసారి పెడదామని. ఖర్చుతో పోలిస్తే మన ఎమ్మెల్యే ఖర్చు పెట్టే దాంట్లో 1% కూడా ఉండదు ఎలక్షన్ ఇంజనీరింగ్ భారం ఉండేది. ఓకే, సో కాబట్టి జమిలీ ఎన్నికలు సాధ్యమవుద్ది, బట్ దాని దరిదాపులుగా బీజేపీ వెళ్ళదు 100%. అంటే వాళ్ళకు కూడా స్ట్రాటజీస్ పనిచేస్తుంటాయి, వాళ్ళు కూడా మాలాగా ఇప్పుడు సర్వీస్ తీసుకుంటారు లేదా మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటారు కాబట్టి అది ఆల్మోస్ట్ ఈ ఇప్పుడున్న ధోరణిలో ఇంపాసిబుల్ కేసు అది వెళ్ళదు. సో మహారాష్ట్ర నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మహారాష్ట్ర. కరెక్ట్. సో మహారాష్ట్ర అనగానే ఆ ఎన్నికలు ఎంత భీకరంగా ఉంటాయని అందరికీ తెలిసిందే. కరెక్ట్. సో దానికి సంబంధించి ఇప్పటివరకు మీ సర్వే రిపోర్ట్స్ అంటే రిపోర్ట్స్ అని కాదు, ఏ రకంగా మీరు సర్వే చేశారు? యాక్చువల్లీ మహారాష్ట్రను స్టార్ట్ చేసాం. మేము అనుకున్నాం మహారాష్ట్రతో స్టార్ట్ చేద్దాం, అసలు నేషనల్ పాలిటిక్స్ మనం ఎంటర్ అయ్యేదని స్టార్ట్ చేసాం. మహారాష్ట్ర వాళ్ళు పక్కన పెట్టి ఫస్ట్ హర్యానాని ముందుకు తీసుకొచ్చారు. మహారాష్ట్ర ఎందుకంటే 2 ఎలక్షన్స్ ఓడిపోతే కష్టం అనుకున్నారో ఏందో తెలియదు కానీ మహారాష్ట్రని 1 month ఇప్పుడు రేపు ఇది అయిపోయాక అనౌన్స్ చేస్తారు. మేబీ ఒక 30 days 40 days తర్వాత October 5th ఎలక్షన్స్ అయిపోయిన 30-40 daysకి అది స్టార్ట్ చేస్తారు. ఓకే, బట్ మరి హర్యానా ముందుకు వచ్చేసరికి మేము హర్యానా కూడా ఇంకొంచెం సీరియస్ తీసుకున్నాం. ఫస్ట్ 1 మహారాష్ట్ర 2 హర్యానాగా స్టార్ట్ చేసాం. మహారాష్ట్ర ముందుకెళ్ళేసరికి హర్యానా 1 placeలో పెట్టుకున్నాం. ఓకే, సో మహారాష్ట్ర కూడా మాకు ఇనిషియల్గా చేసిన దాంట్లో కూడా నెగిటివ్గా కనపడింది. నెగిటివ్గా కనిపించింది అంటే ఆల్రెడీ అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా. అవును సార్. సో అది అక్కడ కూడా నెగిటివ్ చెప్పాను సార్. మళ్ళీ ఐ రిపీట్, ఇప్పటి నుంచి జరగబోయే ప్రతి ఎలక్షన్స్లో జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ అదే సార్, దాని గురించి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి కమెంట్ చేయట్లేదు. అది ఎనీథింగ్ జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, అదే ఢిల్లీ కావచ్చు, ఎనీ తమిళనాడు కావచ్చు, ఎనీ ఎలక్షన్స్ ఇప్పుడు నుంచి కేంద్రంలో గవర్నమెంట్ ఏర్పాటు చేసినంత ఈజీ కాదు రాష్ట్రాల్లో మళ్ళీ పాగా వేయటం అనేది. కరెక్ట్. బీజేపీ కరెక్ట్. అంటే హిందుత్వ ఎజెండాగా ముందుకు రావడం అనేది బీజేపీ చేస్తుంది 100%. అంటే అది ఉపయోగపడింది సార్, ఆబ్వియస్గా దాంతోనే బేస్ వచ్చింది కదా. మీరు ఒక పాయింట్తో, ఒక లాజిక్తో, ఒక ఎమోషన్తో ముందుకు వచ్చారు, అంతవరకు ఉపయోగపడింది. ఇక్కడ నుంచే మళ్ళీ అదే ఎమోషన్ తీసుకుంటే అది వర్కౌట్ అవుతుంది. యూ హ్యావ్ టు మళ్ళీ రివైవ్ చేసుకోవాలి ఏదో ఒకటి. అంటే వేరే అంశాలు ఏదన్నా ప్రాతిపదికగా ముందుకు రావాలి. గ్రౌండ్ పీపుల్ యొక్క ఆస్పిరేషన్స్ ఏంటి? ఇప్పుడు మీకు ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టే అతను ఉన్నాడు, నేను అరే నేను 100 రూపాయల్లో 30 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాను, మళ్ళీ నేను ఇల్లు కారో తీసుకోవాలంటే నేను ట్యాక్స్ కట్టేయంగా నా మిగిలిన వైట్ మనీలో మళ్ళీ ట్యాక్స్ కడతాను. మీరు అందరు ఇల్లు తీసుకుంటారు, చూసిన వాళ్ళంతా కార్ తీసుకుంటారు, బైక్ తీసుకుంటారు, మళ్ళీ దాని మీద ట్యాక్స్ అంటున్నారు కదా. ఇంక మళ్ళీ కొనే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ అంటున్నారు.
ఆల్రెడీ అంటే ఆ ట్యాక్సేషన్స్ అనే ఒక సబ్జెక్ట్లో కొంతమంది లేయర్స్ ఉంటారు. లేదు ఒక విలేజ్లో గ్రామంలో స్కూల్కి పంపించేవాడు ఉంటాడు. తను మామూలుగా వచ్చేదే 8,000 15,000 శాలరీతో బతుకుతుంటే 30,000 40,000 స్కూల్ ఫీజులకి నడిగిపోతూ ఉంటుంది. మీరు గవర్నమెంట్ స్కూల్కి అంత అద్భుతంగా రివైవ్ చేయగలిగితే అతను ఆ స్కూల్ ఒక ఫాదర్ ఓట్ బ్యాంకింగ్ పడుతుంది. ఓకే. అంటే ఎలా మీరు ఓట్ బ్యాంకింగ్ అనేది డిఫరెంట్ లేయర్స్ని మీరు టార్గెట్ చేయాలి. ఇంకా 5 years ఉంది కాబట్టి. అవును. అంటే ఢిల్లీకి సంబంధించిన ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారం, సిసోడియా వ్యవహారాలు, ఇవన్నీ కూడా పక్క రాష్ట్రాల మీద ప్రభావితం చూపించాయి. కరెక్టే కదా సార్. ఇప్పుడు మీకు ఢిల్లీ, గుర్గాం ఇవన్నీ బార్డర్లో ఉన్న నియోజకవర్గాలని అనుకునే ఉంటాయి. ఓవరాల్ హర్యానాలో మీకు గుర్గాం జిల్లా ఆల్మోస్ట్ ఫుల్ బీజేపీ పట్టున్న జిల్లా. ఇప్పుడు అక్కడ కూడా మాకు చూస్తుంటే చాలా నియోజకవర్గాల్లో మోర్ దెన్ 50% నియోజకవర్గాల్లో ఓడిపోబోతుంది. సో ఆ ఇంపాక్ట్ తెలియకుండానే పడుతుంది. ఓకే. రేపు రాబోయే రోజుల్లో ఢిల్లీ మీద కూడా పడే అవకాశం ఉంటుంది. 100%. మీరు అన్న దాంట్లో చూస్తే కనుక. సో ఓకే, ఇప్పుడు మీ విస్తృతి చేయాలన్న ఆలోచన ఎంతవరకు కార్యరూపం దాలుస్తోందని అంటే ఏం చెప్తారు? అంటే ఓవరాల్గా మీరైతే ఇప్పుడు మొత్తం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, బట్ అది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలంటే దానికి కొంచెం కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది కదా. అంటే యాక్చువల్ మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నాం సార్. ఓవరాల్గా అది ఆబ్వియస్గా రిజల్టే బ్రాండింగ్ అవుద్ది. మేము వర్క్ అనేది రిజల్ట్ బ్రాండింగ్ అవుద్ది, వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ కేకేనా? అంటే సేమ్ కేకే సర్వీస్ మొత్తం అంతా కూడా. సో తర్వాత ఇప్పుడు గవర్నమెంట్, కేంద్రంలో గవర్నమెంట్ ఏర్పడి 100 రోజులైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు కోరుకున్న గవర్నమెంట్ వచ్చి కూడా 100 రోజులైంది. వాటి మీద ఏమైనా సర్వే చేశారా సార్? అంటే ఇప్పుడు ఏపీ, తెలంగాణ కూడా ప్యారల్గా శాంపిల్స్ కొన్ని పాయింట్స్ మీద, ఇప్పుడు హైడ్రా మీద, లేకపోతే ఏపీ మొన్న ప్రభుత్వం ఫస్ట్ హైడ్రా మీద చెప్పండి. ఓకే. హైడ్రా మీద మోస్ట్లీ ప్రజల్లోంచి పాజిటివ్ స్పందన వచ్చింది సార్. బట్ పాయింట్ వైజ్గా నెంబర్స్ పరంగా మీకు తెలంగాణ సెపరేట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే హైడ్రా మీద ప్రజలకు పాజిటివ్గా నోటే వచ్చింది. ఓకే, అదొక పాయింట్ అబ్జర్వేషన్. బీఆర్ఎస్ స్టిల్ స్టాండింగ్ ఆన్ ద సేమ్ గ్రౌండ్. ఇంకా బీఆర్ఎస్ ప్రజలు నమ్ముతున్నారు. ఇంకా బీఆర్ఎస్ వస్తే బాగుందని నమ్మే సెక్షన్ పెరుగుతుంది కొంచెం. బీఆర్ఎస్ మీద మటుకు అది ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీతో మెర్జ్ అయిపోద్ది, బీజేపీతో కలిసిపోద్ది అనేది ఒక బీఆర్ఎస్కి బ్యాక్ ఫైరింగ్ అవుద్ది అని ఒక డేటా చెప్తున్న నెంబరు. ఎందుకంటే మీకు ఏపీలో చూడండి, టీడీపీ ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది, లేదా జనసేన ఉంది. ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు. మీకు తెలంగాణకు రండి, ఒక ప్రాంతీయ పార్టీ చెప్పండి అదర్ దాన్ బీఆర్ఎస్. సో ఈ రోజు కాకపోయినా రేపైనా బీఆర్ఎస్కి దానికి ఆ స్పేస్ ఉంది గ్రౌండ్ మీద నిలబడేది. బట్ అప్పుడు దాకా మెంటల్గా నిలబడాలి. రేపు పొద్దున దాన్ని సపోర్ట్ చేస్తేనే కాంగ్రెస్కి వెళ్ళవచ్చు, అది సపోర్ట్ చేస్తేనే బీజేపీకి వెళ్ళవచ్చు, పొజిషన్ ఉండొచ్చు. బట్ ఈ మెర్జింగ్ అనేది ఏం లేదు. మెర్జింగ్ అని వాళ్ళ థాట్స్లో ఉందో లేదో నాకు తెలియదు. బట్ పీపుల్స్ పర్స్పెక్టివ్లో పీపుల్ బిలీవ్ దట్ బీఆర్ఎస్కి ఇంకా స్టిల్ ఆ గ్రౌండ్ ఉందని నమ్ముతున్నారు. సో వాళ్ళకు వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ స్టిల్ ఇంకా అక్కడే ఉన్నాయని. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లో బీజేపీ ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ని అది డైవర్ట్ చేసుకుందని మాట్లాడుతున్నారు కదా మన పార్లమెంట్. పీపుల్ అయితే ఇంకా బీఆర్ఎస్ మీద నమ్మకం ఉంది. ఆ పీపుల్, ఆ సర్టెన్ పీపుల్కి బీఆర్ఎస్కి ఎవరైతే. సో 100 రోజుల పాలన మీద ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమన్నా రిపోర్ట్ తెచ్చుకోగలిగారా? తీసుకున్నా సార్. ఇంకా మీకు సెపరేట్ ప్రెస్ మీట్ చెప్తాం. బట్ మెయిన్ మా అబ్జర్వేషన్ ఏంటంటే, మీకు సోషల్ మీడియాలో హైప్ అంటే నెంబర్ ఇంత ఉందనుకోండి, రియాలిటీలో అంత లేదు. పీపుల్స్ విషయంలో అనుకున్నంత రీచ్ కావట్లేదు. అది ఎనీ ఇష్యూ కానీ తీసుకున్న ప్రతి స్టెప్స్ కానీ ఓవరాల్గా వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ అవుద్దా లేదా అనేది సెకండ్ ఫ్యాక్టర్. మీరు ఎప్పుడు వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ చూస్తారు, అట్లా కాదు. అది కాదు. బట్ పీపుల్ రేపొద్దున అది కాకపోతే ఇంకో పార్టీ ఆల్టర్నేటివ్ తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు కొన్న పాయింట్ ఏంటంటే, టీడీపీ సోషల్ మీడియాలో అంత హైగా చూపించేంతగా రియాలిటీలో ఎన్డీఏ గవర్నమెంట్ ఏపీలో అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారని అనుకోవాలి. ఆబ్వియస్గా యాక్సెప్ట్ చేశారు కాబట్టి. సో ఈ 100 రోజుల పాలన కూడా కూటమి ప్రభుత్వానికి ఫర్గానే నడిచిందా? ఇంకా ఫర్ ఉండదు సార్. ఇనిషియల్గా ఏంటంటే ప్రతి పాయింట్ని అబ్జర్వ్ చేస్తుంటారు. రైట్. బట్ అబ్జర్వ్ చేసిన దాంట్లో పీపుల్ యాస్పిరేషన్స్లో అనుకున్నంతగా రీచ్ కావట్లేదు అనేది. అది అనుకున్నంతగా రీచ్ కావట్లేదు. నెంబర్స్ మీకు సెపరేట్గా చెప్తాను, ఎంతమందిని అడిగాము, ఏం చెప్పారు ఏంటి అనేది. ఓకే. సో ఇప్పుడు జరిగిన వరదల విషయంలో కానీ, వరదల విషయం కానీ సో అనుకున్నంతగా చేయలేదు అన్న భావనే ఉంది. ఓకే. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం బాగా బర్నింగ్ టాపిక్ ఏంటంటే తిరుమల లడ్డు వ్యవహారం. దాని మీద ఏమన్నా మీకు కొంచెం ఏమన్నా సర్వే అయితే చేయలేదు. అబ్జర్వేషన్ చెప్తాను. చెప్పండి. సర్వే మీ అబ్జర్వేషన్ అంటే సార్, మీకు ఎనీ ఇష్యూ టెక్నికల్ ఒకసారి ఆయన ఓడిపోయారు, వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. దాంట్లో క్లియర్ కట్ కదా. మీరు టూ మచ్ కాన్సన్ట్రేషన్ వైఎస్ఆర్సీపీని చేసి మాకు ఆల్టర్నేటివ్ తనే అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. వ్యాలిడ్ పాయింట్ ఇది. మీరు మీ పని చేసుకుంటా పోరండి. ఇప్పుడు మీకు మీ ఛానల్ ఉంది, ప్రతిసారి మీ ఛానల్ ఇంకో ఛానల్ తిడుతున్నారంటే యు ఆర్ ఎలివేటింగ్ దట్ ఛానల్ కదా. అంతే కదా.
తెలియకుండా మీరు ఎలివేట్ చేస్తున్నారు. మీరు మీ పని ఏంటంటే టెక్నికల్గా ఒక ఇష్యూ జరిగింది, అది లడ్డు ఇష్యూ కావచ్చు, ఇంకో ఇష్యూ కావచ్చు. దీనికి సోర్స్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఆ లారీయో ట్రాక్టరో లేదా బండి వెళ్ళింది, ఎవరు సోర్సు, ఆ నలుగురు పట్టుకోండి, ఆ నలుగురిని అరెస్ట్ చేయండి. ఎక్కడి నుంచి వచ్చింది, ఈ గవర్నమెంట్లో వచ్చిన ఈ గవర్నమెంట్ ఒప్పుకోండి. మేము వచ్చినా కనిపెట్టలేకపోయాం, లేకపోతే వచ్చిన 2 months కూడా జరిగింది అంటే ఆ కోర్ ఇష్యూ బేస్డ్ మాట్లాడకుండా ఎప్పుడైతే పొలిటికల్ అలిగేషన్సే చేస్తున్నారో ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. ఓకే, మతం బేస్డ్ సనాతన ధర్మం మీద ఎవరన్నా అన్న పాయింట్కి వెళ్తే ఆ ధర్మం, ఆ కోర్ ఇష్యూ ఏంటి, ఎవరు చేశారు, లార్జర్ పిక్చర్కి వెళ్ళి లడ్డు చిన్నదైపోతుంది. అంతే కదా మరి. అసలు లడ్డూలో నెయ్యి కలిపారా లేదా అన్న విషయం కూడా ఇప్పుడు అది చెప్పండి, అది కూడా చెప్పాలి కదా. అది ఎవరు, దాని ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా జరిగింది. వితిన్ 1 weekలో బయట పెట్టారు, పలానా వ్యక్తులు జరిగారు, పలానా జరగలేదని, జరగలేదని. మీరు ఎప్పుడైతే పొలిటికల్ దానికి వెళ్ళిపోయారో అసలు కోర్ ఇష్యూ డైవర్ట్ అవుతుంది. ఇలాంటి 10 issues జరిగాయి అనుకోండి, 10వ ఇష్యూకి నమ్మడం మర్చిపోతారు జనాలు. మీకు పులి ఇది కూడా ఒకటి అనుకుంటారు. కానీ అసలు కోరు అంటే ఈ 9 issues ఏం బయటపడింది, 9వ ఇష్యూ జరిగితే 9 మందిని అరెస్ట్ చేశారా, అప్పుడు 10వ ఇష్యూ డైల్యూట్ అయిపోద్ది, ఇంకా తర్వాత వర్కౌట్ అవ్వదు ఇట్లాంటి. ఇది నిజమైనప్పటికీ కూడా. సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి ఆయన పవన్ కళ్యాణ్ గారు, కరెక్ట్. సో మీరు అన్నట్టుగా సనాతన ధర్మం గురించి ఆయన ముందుకు వస్తున్నారు ఈ రోజున. కరెక్ట్, ధర్మం రావడం తప్పలేదు. మరి మీరు సనాతన ధర్మం నేను కాపాడుకుంటాను, దానికి కొంచెం పోరాడటం తప్పలేదు. బట్ ఈ కోర్ ఇష్యూని డైవర్ట్ చేయకూడదు. ఎవరు చేశారు, దీస్ ఆర్ ద 4 members, ఈ కంపెనీకి ఇచ్చారు, ఈ కంపెనీ ఇక్కడి నుంచి వచ్చారు. ఇన్వెస్టిగేషన్ కంటే మొత్తం స్టేట్ అంతా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మోస్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ కానీ, డిపార్ట్మెంట్ కానీ అంతా మీ చేతిలో ఉంది కదా. ఇప్పుడు ఒక దగ్గర రేప్ జరిగితే మనం దాన్ని త్వరితగతిన ఇమ్మీడియట్గా మొత్తం అలర్ట్ చేస్తాం కదా. సో ఇంత భావజాలం, ఇంత భావాలు దాన్ని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు అంతే సీరియస్ ఇష్యూస్ తీసుకుని దీస్ ఆర్ ది కల్ప్రిట్స్, ఇక్కడి నుంచి సోర్స్ వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చిందని ఇన్ డీటెయిల్గా వితిన్ few daysలో చెప్పాల్సి వచ్చింది. ప్లస్ తెలియకుండా వైఎస్ఆర్సీపీ టీడీపీ పక్కన పెడితే మన ఇమేజ్ మన టీటీడీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. వీళ్ళు వెధవలు, వీళ్ళు వేస్ట్, ఇట్లా చేస్తున్నారు అన్న ఇమేజ్ బయట నార్త్ ఇండియాలో నుంచి అడుగుతున్నారు. అవును, ఏంది అట్లా చేస్తున్నట్టు కదని. అవును, అంటే మీరు దీంట్లో వెంకటేశ్వర స్వామిని, టీటీడీని, మన తెలుగు దాన్ని మొత్తం లాక్కొచ్చేస్తున్నారు. బట్ ఇప్పుడు దాకా సోర్స్ ఎవరో కనిపెట్టలేకపోయారు. అవును, సోర్స్ ఎక్కడి నుంచి అనేది కనిపెట్టలేకపోయారు. అది చెప్పట్లేదు. ఓకే, అలా మీరు ఇమేజ్ డ్యామేజ్, మన కొమ్మ నరుక్కుంటున్నాం, ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, ఇప్పటికి ఎవరు నరికారో చెప్పట్లేదు. అలాంటివి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఎన్నాళ్ళకి పడుతుందని, ఎన్నాళ్ళ పాటు ఉంటుంది అలాంటి ఇలాంటి ఇప్పుడు గవర్నమెంట్లో ఆబ్వియస్లీ ఎవ్రీ వీక్ ఒక ఇష్యూ జరుగుతుంటుంది. ఎవ్రీ వీక్ ఇష్యూస్ మీరు పొలిటికలైజ్ చేస్తున్నారా, మీరు కోర్ దీస్ ఆర్ ది కల్ప్రిట్స్, ఇప్పుడు ఇక్కడ దొంగతనం జరిగింది ఇతని వల్లే, ఇతను చేశాడు అనేది బయట పెడుతున్నారా. ఇది వైఎస్ఆర్సీపీకి ఏమన్నా ప్లస్ పాయింట్ అవుతుందా ఈ సబ్జెక్ట్? దాన్ని ఆబ్వియస్గా సీరియస్గా డిఫెండ్ చేస్తే ప్లస్ పాయింట్ అవుద్ది. ఇది ఇప్పుడు మన గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాం సార్. గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో ఇప్పుడు వాళ్ళు చేసింది వీళ్ళు చేశారంటే అదేం పెద్ద తేడా ఉండదు. అవును, ఇక్కడ మీరు వాళ్ళు అలాగే చేశారని మీకు ఈ గవర్నమెంట్ ఇచ్చారు, వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు అని చెప్పి మీకు కేంద్రం కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది అని చెప్పి వాళ్ళు, అంటే ఏదైతే హిందూ ఎజెండాని ముందుకు తీసుకొస్తున్న కేంద్రం, సో దీన్ని కూడా ఒక రకంగా దాన్ని కూడా ప్రొజెక్ట్ చేయాలన్న ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. నిజమేనా? ఆబ్వియస్లీగా బీజేపీకి ఉన్నటువంటి ఆ పాయింట్ వస్తే వెంటనే దాన్ని ఇన్వాల్వ్ అవుద్ది కదా సార్. బీజేపీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇన్వాల్వ్ అవుద్ది. బట్ ఈ ఇష్యూ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేసిందంటే మనం స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయ్యేది వరకు ఇన్వాల్వ్ కానట్టు. ఇక్కడ ఫెయిల్యూర్ అనేది జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు అంత దూరం మనం తీసుకోకూడదండి, అంత నేషనల్ ఇమేజ్ దానికి తీసుకోకూడదు, మనమే సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం అంటున్నాను. మన కుటుంబం ఎందుకంటే మనం రిప్రజెంటింగ్ టీటీడీ. ఏముందో వెంకటేశ్వర స్వామి చూసేందుకు భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచో వస్తున్నా మన స్టేట్ గవర్నమెంట్ అది ఆధీనంలో ఉండదు, మన స్టేట్ గవర్నమెంట్ నడుపుతున్నాం. సో దాంట్లో వచ్చే ఇమేజ్ డ్యామేజ్ అనేది మన స్టేట్ గవర్నమెంట్కే పడుద్ది బయట నుంచి చూసేవాడికి. ఓకే, సో ఆ ఇమేజ్ని కూడా డ్యామేజ్ కాకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవడం బాధ్యత కూడా మందే ఉంటుంది. రైట్. కేకే గారు, గత సర్వేలో మీరు చెప్పారు ప్రధానంగా ఏంటంటే 6 point ఎజెండా మీద వెళ్తున్న తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మారు. సో ఆ హామీలు అమలు చేస్తే కనుక గవర్నమెంట్ ముందుకెళ్తుంది. నేను ఈ స్టేట్మెంట్ ఎప్పుడు చెప్పలేదు సార్. కాదా? ఎందుకు విన్నానంటే నేను అప్పుడు 2018-19లో కూడా ఫ్రీ స్కీమ్స్ మీద ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవ్వదు. అది నేను చాలా ఘంటాపదంగా ఇప్పుడు చెప్తున్నాను. లేకపోతే నవరత్నాలే గెలిచుండేది కదా, 6 కంటే 9 పెద్దది కదా. అవును, 9 అంతే. నవరత్నాల మీద గెలిచుండేది కదా. సో ఇప్పుడు ఈ 6 point ఎజెండా మాత్రం ఎక్కడా కూడా వర్కౌట్ అవుతుంది. ఓట్ బ్యాంకింగ్ పెద్ద టర్న్ అవ్వదు సార్ మామూలుగా. ఓకే, అంటే ఆబ్వియస్గా ప్రతి ఒక్క స్కీమ్కి ఒక ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. ఓకే, బట్ మీకు టర్న్ అరౌండ్ అయ్యి ఒక 15% అంత మెజారిటీ రాదు.
సో అంత టర్న్ అవ్వాలంటే పీపుల్స్ లైఫ్స్లో స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్స్, మున్సిపాలిటీస్, కరప్షన్స్, లేదా ఉద్యోగాలు రావడం, ఇట్లాంటి అంశాల మీద ఎక్కువ టర్న్ అవుద్ది. ఇవి 6 సూపర్ 6లు అయితే అద్భుతాలు సృష్టిస్తుంది. 5 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలైనా కూటమి ప్రభుత్వమే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ సూపర్ 6 అది మెయింటైన్ చేయగలుగుతోంది అనుకుంటున్నారా, చేయలేకపోతుందని అనుకుంటున్నారా? 1 by 1 తీసుకొస్తున్నారు. ఆబ్వియస్గా 100 రూపీస్లో సార్ మీకు 60 రూపీస్ 80 రూపీస్ మీకు ఫ్రీ స్కీమ్స్కి వెళ్తే మిగిలిన 20 రూపీస్తో గవర్నమెంట్ అద్భుతాలు చేయడం అనేది, అది వైఎస్ఆర్సీపీ అయినా, ఎన్డీఏ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, దేశంలో ఏ పార్టీ అయినా సరే 20 రూపాయలతో అద్భుతాలు సృష్టించలేదు. ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, జనసేన అయినా, జనసేన కూటమిలో ఉంది కాబట్టి దాని గురించి మనం పెద్ద, సో వాళ్ళు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నారా అన్న క్వశ్చన్ వస్తే కనుక దాన్ని ఏ రకంగా డీల్ చేయాలని అంటారు ఇక్కడ? మీరు చెప్పేది ఆబ్వియస్గా వాళ్ళిద్దరు కూటమి అయితే కరెక్ట్గా ఉంది. వాళ్ళిద్దరు 1 by 1 ప్రతి ఒక్క ఇష్యూని డిస్కస్ చేసుకొని కలిపే ముందుకెళ్తున్నారు. బట్ వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి మంచిది అని హ్యాపీగా ఉండరు కదా ప్రజలు. వాళ్ళకేం మంచి జరుగుతుంది అనేది వాళ్ళు చూసుకుంటారు. ఓకే, ప్రజలకి ఏం జరుగుతుంది అనేది దాని ముందుకెళ్తుంది. కానీ వాళ్ళకి మంచి జరుగుతుంది, వాళ్ళిద్దరు గవర్నమెంట్స్ బాగున్నారు కదా అనుకోదు అని దాన్ని బట్టి ఓట్ బ్యాంకింగ్ ఉండదు. ఏకే గారు, మీరు అన్నట్టుగా 2 అంకెలతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఈ రోజున కొంచెం సింగిల్ ఫిగర్కి వచ్చేస్తుంది. అది మనుగడ సాధిస్తుందా రాబోయే రోజుల్లో? ఇంకా 100% ఉంటుందండి. ఎందుకంటే కేసులు ఏంటి, అరెస్టులు ఏంటి అది పక్కన పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్సీపీకి ఒక 40% ఓట్ బ్యాంకింగ్ వచ్చింది. సో ఆ 40% చూసుకోవాలి మీరు. 1,39,00,000 దాకా ఉన్నారు. సో ఒక్క కోటి మంది అనుకుందాం. ఓకే, 33 lakhs వద్దనుకొని వేసిన 1 కోటి మంది స్ట్రాంగ్గా వైఎస్ఆర్సీపీ వైపు లేకపోతే జగన్ వైపు నిలబడ్డారు. అట్ ది సేమ్ టైం కంట్రీలో మీరు అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ ఎవ్రీడే బలపడుతుంది. వైఎస్ఆర్సీపీ నథింగ్ బట్ కేమ్ ఫ్రమ్ ది కాంగ్రెస్ ఆర్ కేమ్ అవుట్ ఫ్రమ్ ది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి నిలబడ్డ పార్టీ. సో మళ్ళీ అసోసియేషన్ కూడా బీజేపీతో పోలిస్తే వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్ ఇస్ మోర్ ఫేవర్ అసోసియేట్ అవ్వడానికి, రేపు పొద్దున ఈజీ అవ్వడానికి. సో సమ్వేర్ సమ్హౌ దాంతో అసోసియేట్ అవ్వడానికో లేదా కలిపి పనిచేయడానికో లేదా మెజరో ఏదో వాట్ ఇట్ మే బి ది రీజన్. ఆబ్వియస్గా ఒక కాంగ్రెస్ అనేది ఆల్టర్నేటివ్గా తనకి కనపడుతూ ఉంది. సో మీరు టాప్ వ్యూలో చూస్తే, ఎందుకంటే మేము ఆ నుంచి కాశ్మీర్ నుంచి ఓట్ బ్యాంకింగ్ చూస్తూ ఉన్నాం కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఆబ్వియస్గా ఆ ఆప్షన్ అనేది ఎప్పుడు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి లాగా ఇండివిజువల్గా పోటీ చేయాలా లేదా కాంగ్రెస్తో కలిపి పోటీ చేయాలా. కాంగ్రెస్తో కలిపి పోటీ చేస్తే ఆబ్వియస్గా యాడ్ అడ్వాంటేజ్ ఉంటాయి. సో ఇవన్నీ ఎప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ ఎన్డీఏతో కదా ఉంది మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సార్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు మీకు ఇక్కడ తెలంగాణ చూసుకోండి, రేవంత్ రెడ్డి గారు మామూలుగా అట్లా చెప్పి పూర్తిగా విభేదించి లేదు కదా. ఏముందో కాంగ్రెస్ కోర్ అపోజిషన్ అయినప్పుడు కూడా పనులు అయిపించుకునే దానికి అది సొంత పనుల, పార్టీ పనుల, ప్రజల పనుల పక్కన పెడితే మొత్తానికి ఎవరు బాగుంటే వాళ్ళతో అసోసియేట్ అవ్వడం తప్పలేదు. అవును, అది వైఎస్ఆర్సీపీ అయినా ఇక్కడ రేవంత్ రెడ్డి గారైనా. బట్ అట్ ది సేమ్ టైం ఎలక్షన్స్కి వచ్చేసరికి వాళ్ళ విన్నుకి మించి ఇంకోటి ప్రాధాన్యం ఉండదు. ఇంకోటి నేను గెలిచేదానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తారు ఎనీ పొలిటికల్ పార్టీ. గెలవక ముందు తర్వాత వాళ్ళకి వీళ్ళకి పడిన చాలా సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి పడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే బీజేపీకి, ఇక్కడ కాంగ్రెస్కి పడిన. మీ మాటల్లో ఏం కనిపిస్తోందంటే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని వెళ్ళే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా? 100% సార్ ఆస్కారం ఉంది. ఆబ్వియస్గా ఆప్షన్ ఉంటుంది తనకి అంటున్నాను. ఓకే, నేను ఇండైరెక్ట్ కూడా చెప్పలేదు, డైరెక్ట్లీ ఐఎమ్ సేయింగ్ వైఎస్ఆర్సీపీ ఈజ్ హ్యావింగ్ స్ట్రాంగ్ ఒపీనియన్ ఆర్ ఆప్షన్ టు గో విత్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీకి అగెనిస్ట్గా పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ. అది రాహుల్ గాంధీని వ్యతిరేకించారు, సోనియా గాంధీని ఇనిషియల్గా ప్రతి ఒక్క వ్యతిరేకించారు. ఎన్సీపీ తీసుకోండి సార్, ఎన్సీపీ కూడా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు ఎన్సీపీ అసోసియేట్ విత్ కాంగ్రెస్ తో చేస్తుంది కదా. బీజేపీ ఎన్సీపీ అసోసియేషన్ విత్ బీజేపీ మహారాష్ట్రలో, అంతే కదా మీరు అనేది? కాంగ్రెస్తో అసోసియేట్ అవుతుంది కదా. కాంగ్రెస్తో అసోసియేట్, అది కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన పార్టీ కదా. అవును, కాంగ్రెస్ ఇనిషియల్గా చాలా పార్టీల వరకు కాంగ్రెస్ నుంచి వచ్చినప్పటికి కూడా అసోసియేట్ తర్వాత ఆబ్వియస్గా బెటర్ ఆప్షన్. సో వైఎస్ఆర్సీపీ మనుగడ విషయంలో మనం ఏం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే పీపుల్ ఆలోచిస్తున్నారు లేకపోయినా కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఇప్పుడు మీకు ఏపీలో వీళ్ళు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీని. అది వైఎస్ఆర్సీపీకి ఉన్న ఛానల్ మీరు చూసుకోండి, ఇక్కడ ఛానల్ లిస్ట్ చూసుకోండి, ఎవ్రీ డే మీరు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు rather than they are promoting themselves. సో కాబట్టి ఇంకా వైఎస్ఆర్సీపీ గురించి 100% ఉంటుంది, ఆప్షన్ ఉంటుంది. రైట్. ఇంకా కేంద్రంలో మూడోసారి ఆయన ప్రధానమంత్రి అయ్యారు. సో వాళ్ళ యాజ్ పర్ ది రూల్స్ ఆఫ్ ది బీజేపీ వాళ్ళు పెట్టుకున్న రూల్స్ ప్రకారం 75, 73 దాటిన తర్వాత ఇంకెవరు కూడా రాజకీయ పదవులు అలంకరించడానికి లేదని అన్నారు. సో అలా అనుకుంటే కనుక రేపు 27కి ఆయన దిగిపోవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఆయనకి దిగిపోతే, ఒకవేళ ఆయన ఓకే కంటిన్యూ అయినా కూడా నెక్స్ట్ టర్న్లో బీజేపీకి సంబంధించి ఎవరు అంటే ఏజ్ ఫ్యాక్టర్ పక్కన పెడితే సార్, మామూలుగా ఏజ్ ఫ్యాక్టర్ ఉంది అనుకున్నా కానీ ఇప్పుడు అదే మోడీ గారి లైన్లో వెళ్తే, మోడీ అంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇమేజ్,
ఒక లైన్లో వెళ్తుంటారు, ఒక ప్రాపగండమో లేకపోతే ఒక పాయింట్ మీద వెళ్తుంటారు. ఆ లైన్లో వెళ్తే మటుకు బీజేపీకి, అది అమిత్ షా కావచ్చు, మోడీ గారు కావచ్చు, ఆ లైన్లో వెళ్తే మనుగడ ఉండదు అంటున్నాను. ఇప్పుడు మీరు మామూలుగా అబ్జర్వ్ చేస్తుంటారు, కాంగ్రెస్ అతను కూడా గడ్కరీకి ఉన్న ఇమేజ్ అమిత్ షాకు ఉండదు. అవును, ఇన్ జనరల్ పొలిటికల్ అబ్జర్వేట్ చేసినట్లు. ఇప్పుడు స్వామికి ఉన్నటువంటి ఇమేజ్ అమిత్ షాకి రాదు. రైట్, కరెక్ట్. ఏముందో స్వామి బీజేపీలో ఇండి కూడా ఇంటర్నల్గా అగెనిస్ట్ చేస్తున్నప్పుడు కూడా, అవును, సుబ్రహ్మణ్య స్వామి గురించి. అవును, సుబ్రహ్మణ్య స్వామి. సో అట్లాగా ఈ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి సమ్ న్యూ లేయర్ యాడ్ చేయాలి. సేమ్ లేయర్తో వెళ్తాను అంటే ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ మోడీ అయినా అమిత్ షా గారైనా ఆ ఇమేజ్ వర్కౌట్ అవ్వదు. ఎవరన్నా కొత్త వాళ్ళు కనిపించాలి. ఇప్పుడు రాజకీయ చతురంగం చేశారు అమిత్ షా, అద్భుతంగా తన్ని అన్ని యూపీ గెలిపించారు. అప్పుడు ఇనిషియల్గా మీకు ఫ్లో అడ్వాంటేజ్గా ఉన్నప్పుడు అది ఈజీ అవుద్ది. ఇప్పుడు హర్యానా గెలిపిస్తారా, మహారాష్ట్ర గెలిపించగలుగుతారా? లేదు. ఇవన్నీ మామూలు రాజకీయ చిత్రంగా అంటే అది ఓడిపోయి దాన్ని లేపడం, మునిగిపోయి టైటానిక్ షిప్ని లేపగలిగే సత్తా ఈ లైన్లో వెళ్తే ఉండదు అంటున్నాను. యాజ్ అ సెఫాలజిస్ట్గా నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు ఈ రోజున మళ్ళీ అంటే మోదీ ప్లేస్ని రీప్లేస్ చేసే అవకాశం ఉంటుందా? సమ్వేర్ కంపారిటివ్లీ అమిత్ షా, మోడీ ఆ సర్కిల్ కంటే కూడా గడ్కరీ గారి ఇమేజ్ కంపారిటివ్లీ బెటర్ యాడ్ అవుద్ది బీజేపీకి. అంటే కేకే గారు చెప్తున్నారంటే దాంట్లో అథెంటిసిటీ ఉంటుంది. ఇప్పుడు బీజేపీకి అయినా కాంగ్రెస్ అయినా ఒకటే చేస్తుంటాం. ఆబ్వియస్గా మీరు ఓపెన్గా అడిగారు కాబట్టి మేము ఓపెన్ స్టేట్మెంటే చెప్తున్నాం. రాహుల్ గాంధీకి కూడా అదే రకమైన ఇమేజ్ రాహుల్ గాంధీ డెవలప్ అయిందని ఆల్రెడీ ఆయన డెవలప్ అయ్యే లైన్లోనే ఉన్నారు. ఇంకొంచెం మోర్ పాలిషింగ్ చేసుకోవాలి, మోర్ కాన్ఫిడెన్స్ ప్రజల్లో ఉండాలి. మీరు కంపారిటివ్లీ సౌత్లో ఇంకా రాహుల్ గాంధీ గారి ఇమేజ్ ఇంకా డౌన్గానే ఉంది, అది పెంచుకోవాలి కంపేర్ టు నార్త్ ఇండియాతో పోలిస్తే. మేము ఈ స్టేట్స్లో అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ రివైవ్ చేసుకోవాలి. అక్కడ ఆల్రెడీ వారే మంచి లైన్లో వెళ్తుంది, జస్ట్ పాలిష్ చేసుకోవాలి అట్లాగా. సో ఓవరాల్గా మీ సర్వే ప్రకారం చూస్తే కనుక తెలుగు రాష్ట్రాల్లో అదే గవర్నమెంట్ కంటిన్యూగా ఈ 5 ఏళ్ల పాటు నడిచే అవకాశం అయితే గట్టిగానే ఉంటుంది. దాంట్లో ఏం తేడా ఎక్కడ ఉండదు, ఎక్కడ. సో మీరు మీకు ఆప్షన్ లేదు. హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ అండ్ జార్ఖండ్ ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీ లూజ్ అయ్యే ఛాన్సెస్ 90% ఉన్నాయి. ఇదే కదా సార్ నేను అనేది. ఇప్పటి నుంచి జరిగే ప్రతి స్టేట్ ఎలక్షన్స్లో బీజేపీ కాంగ్రెస్తో డైరెక్ట్ కంటెస్ట్ చేసే ప్రతి ఎలక్షన్స్లో ఓడిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. 1-1 ఫైట్ ఉండే ప్రతి స్టేట్లో. సో రాబోయే రోజుల్లో మై ఓట్స్ ప్రతి స్టేట్లో. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కేకే గారు.